ఏమండి ఈ రోజు అయితే మీ ముందుకైతే చికెన్ కర్రీ తీసుకొచ్చానండి. ముందుగా అయితే ఆనియన్స్ పచ్చిమిరకాయలు కోసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసేలో మా ఓడైతే రింగ్ లైట్ తిప్పేస్తున్నాడండి. ఇన్స్టా రీల్ చూసాడంటే ఏదో మరి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద అయితే ఆయిల్ పోసుకున్న తర్వాత మనం అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం అయితే ఒకసారి గట్టితో పైకి కిందకి తిప్పేయాలండి. తిప్పేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయితే చేసండి. ఆ తర్వాత అండి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే మిక్స్ చేసండి. మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు తిప్పండి. తర్వాత మీకు సరిపోయేంత కారం, మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోండి. 1 స్పూన్ చికెన్ మసాలా అండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత అండి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ అయితే ఆ ఆనియన్స్లో అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత పైకి కింద ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత అండి వాటర్ అయితే పోసుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ కోసం అండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసి మనం అయితే ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. పైన పెట్టేసుకున్న తర్వాత మనం అయితే ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయితే అయిపోతుందండి. చూసారు కదా ఎంత టెంప్టింగ్ ఉందో. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో మనం రైసు, ఆనియన్స్, మనం వండుకున్న కర్రీ వేసుకుని మిక్స్ చేసుకుని తింటే అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ మనకి ముక్క కూడా చాలా టెండర్గా ఉడికిందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి.